అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అగైన్ పాలిటిక్స్. నమస్కారం మడిసిమిల్లి గారు. నమస్కారం అండి. సార్, ఒక డౌట్ వచ్చింది సార్ నాకు. సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇడుపులపాయలో ఒక్కరోజు నైట్ స్టే చేశాడా లేదా? నాకు వినిపిస్తున్న మాట ఏంటంటే ఇంటెలిజెన్స్ నుంచి వార్నింగ్ వచ్చిందనేసి, ఇక్కడ ఉంటే నైట్ ఉంటే ప్రాణహాని ఉంది అనేసి, సమస్య లేదు ఇక్కడ నుంచి నువ్వు బయటకు వెళ్ళలేవు అనేసి. పులివెందుల్లోన మీకు తెలియని లీడర్లు, బలవంతంగా ఎదిగిన లీడర్లు చాలామంది ఉన్నారు. మీరు చిన్నపిల్లలు పిల్లలు అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనేసి. సో మేము ఇక్కడ నిన్ను సేవ్ చేయలేము, నీకు అంత ప్రాణహాని ఉందనేసి. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఓడిపోతే జగన్ గారి పరిస్థితి ఏంటి? అసలు పులివెందుల ఇడుపులపాయలు ఉండగలరా? పులివెందులో తిరగలరా? విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. ఇప్పుడు ఇదేదో జగన్ గారికి ప్రాణహాని ఉంది, పాపం పిల్లోడు అని చెప్పి మనం జాలిపడాల్సిన అవసరం లేదు. సానుభూతి ప్రయత్నాలు ఏం అవసరం లేదండి. అతని ప్రాణహాని ఏముంటుందండి? అతని వల్లే అందరికీ ప్రాణహాని ఉంటుంది. కానీ ఆ విషయంలో అతను అంత ఇదిగా ఉండడండి. అతని ప్రాణహాని ఎందుకు ఉంటుందండి? అతని వల్లే అందరికీ ప్రాణహాని. వాళ్ళ చెల్లి కూడా చెప్పింది కదా నిన్న. సునీత రెడ్డి గారు చెప్తా ఉంది, షర్మిల గారు చెప్తున్నారు. కాబట్టి అతనికి ఏం ప్రాణహాని ఉండదండి. కానీ ఆయన ఎందుకు పులివెందుల్లో స్టే చేయలేదంటే, ఆయనకి తండ్రి అయినా తల్లి అయినా చెల్లి అయినా ఎవరైనా ప్రజలైనా ఆయనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే స్పందిస్తాడు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళ దగ్గర ఉంటాడు, అంతే. ఇది ఆయన క్యారెక్టర్. ఇప్పుడు పులివెందుల అక్కడ ఆ పులివెంద ఇడుపులపాయ అనేటువంటిది వాళ్ళ నాన్నకి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తాడు బలవంతంగా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ముద్ర ఉంది. కేవలం అతని పేరు చెప్పుకుని అతను ఓట్లు దండుకున్నాడు కాబట్టి ఆయన పేరు ఆ మధ్యన ఆయన ఆయన ఫోటో కూడా తీసేయడానికి ప్రయత్నం చేశారు. అందరూ చీ అంటే మళ్ళీ ఆ ఫోటో పెట్టారు. కాబట్టి ఇక్కడ సాధారణంగా ఇన్ని అరాచకాలు అకృత్యాలు చేసిన వాళ్ళు, దుర్మార్గాలు చేసిన వాళ్ళకి డెఫినెట్ గా థ్రెట్ ఉంటుంది ఎవరో ఒకరి ద్వారా. చాలా మంచోళ్ళకే థ్రెట్ ఉంది. సుపరిపాలన చేసిన వాళ్ళకి, అభివృద్ధి చేసిన వాళ్ళకి, ప్రజల పట్ల బాధ్యతగా ఉన్న వాళ్ళకే థ్రెట్ ఉన్నప్పుడు ఇటువంటి దొండిపాలెం బ్యాచ్ కి ఎందుకు థ్రెట్ ఉండదండి? ఇప్పుడు మీకు పావులు పట్టి వాళ్ళు పావుల చేతిలో మరణిస్తారు. స్మగ్లింగ్ చేసి కూడా ఆ స్మగ్లింగ్ మానేస్తే అన్నీ అతను జైల్లోకి వెళ్తాడు. హత్యలు మానమంగళ రౌడీజం చేసి కూడా ఆ రౌడీజానికే బలవుతారు అనేటువంటిది, కత్తి చేతబట్టినోడు కత్తికే బలవుతాడు అనేటువంటిది ఒక నానుడి, పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు డెఫినెట్ గా. ఆయన జాగ్రత్తగా ఉండి తీరాలి. ఇక్కడ మీరు అన్నట్టుగా అతని ప్రాణహాని ఉంది పాపం అన్నట్టుగా ఏం లేదండి. అతని వల్లే ఎవరికైనా ప్రాణహాని ఉంటుంది. అది మ్యాటర్. ఇక ఆయన మనం తోపు తురుము పులి సింహం అనుకుంటారు వాళ్ళందరూ, వాళ్ళ కార్యకర్తలు. అది మనం కూడా అనుకోవచ్చు. కానీ అతను చాలా భయస్థుడు, పిరికివాడండి. ప్రజలను ఫేస్ చేయడానికి కూడా ఇష్టపడిన వ్యక్తి. ఎందుకంటే అతను అన్ని మోసాలే చేశాడు, పశ్చిమ మోసం చేశాడు. అని ఇచ్చిన హామీలన్నీ మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. వాళ్ళ అతని పరిపాలన ది డే బిగినింగ్ నుంచి అతను అంతకు ముందు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా కానీ, లేదా సభలో సమావేశాల్లో కానీ, విద్యార్థులతో చేసిన మీటింగులు ఇంటరాక్షన్ లో కానీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి గుర్తు తెచ్చుకోలేదు. మర్చిపోవాలి. చరిత్ర చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు. ఎందుకంటే అదంతా కూడా మీ ఇలాంటి యూట్యూబ్లోను దృశ్య రూపంలో నిక్షిప్తం అయిపోయి ఉన్నాయి. అవి ఒకసారి అలా కొడితే అది బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే అతను విద్యార్థులను మోసం చేసాడు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను, మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రత్యేక హోదాయే జిందా తిలిస్మాత్ అన్నట్టుగా సర్వరోగ నివారణ అన్నట్టు చెప్పాడు. అలాగే పోలవరం పూర్తి చేస్తాను, నేను చేయలేకపోతే అవినీతి ఉంది, నేనైతే అవినీతి లేకుండా చేస్తాను. రాజధాని చంద్రబాబు కంటే బాగా కడతానన్నాడు. ఉద్యోగులకి, ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తాను, మీకు బీఆర్సీ వేయిస్తాను, మీకు జీతాలు పెంచుతాను, మీకు రకరకాల వాళ్ళ నోటుకు వచ్చిన హామీలను ఇచ్చాడు వాళ్ళందరికీ. దళిత సమాజం అయితే ఏకంగా ఓన్ చేసేసుకుని సొంత మేనమామ అన్నట్టు చూసేవాళ్ళు. ఇలాంటి అన్ని సమాజంలో అన్ని వర్గాలకి ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరం ప్రకారం ఆయన హామీలు ఇచ్చుకుంటా పోయాడు. అలాగే సమాజంలోని మనుషుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య గోడ కట్టాడు. ఎక్కడికి ఏం మాట్లాడాలో అది మాట్లాడాడు. విద్వేషం నింపాడు. ఆయనే కాకుండా అనేక మంది చేత మాట్లాడిచ్చాడు. కులం మీద దాడి చేశాడు. ఇక ఒకటి కాదండి, ఆఖరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకుడైన రమణ దీక్షితులు ఎంతో భాగ్యశాలి. శ్రీనివాసుడిని దర్శించి తరించి ఆయన స్పర్శించి పూజించి అర్చించి అంత భాగ్యశాలి చేత కూడా అబద్ధాలు మాట్లాడిచ్చాడు. పింక్ డైమండ్ అంట. అలాగే చిలుకూరి బాలాజీ స్వామి అర్చకులు, ఆ సౌందర్యరాజన్, ఇలాంటి వాళ్ళందరి చేత ఎవరు పడితే వాళ్ళు, ఎవరు దొరికితే వాళ్ళ చేత మాట్లాడి ఆత్మ ప్రేతాత్మ ఎలాగా ఉన్నారు సహజ కావచ్చుకుంటా. అలాగా కేవీ రామచంద్రరావు, ఉండిల అరుణ్ కుమార్. వీళ్ళు కాకుండా రైతు బాంధవుడు అనుకుని వడ్డే శోభనాథరావు గారు, వడ్డే శోభనాథ్ గారి చేత కూడా మాట్లాడిచ్చాడు. ఇక వామపక్ష భావజాలం చెప్పుకుంటా, అలాగే ప్రొఫెసర్లు అని చెప్పుకుంటా ఉండేవాళ్ళు. అమరావతిని బ్రహ్మరావతి అంటాడు ఒకడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు, నిజాయితీపోయాడు అంటాడు. అలాగే చంద్రబాబు గారి మీద, ఆ కులం మీద విపరీతమైన ద్వేషాన్ని, విషయాన్ని కక్కారు.
ఇలాగ చేసి ఎలాగైతే అధికారంలోకి వచ్చాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత తన విశ్వరూపం అసలు స్వరూపం ముసుగు తీశాడు. ఇంకా ఆ కాడి నుంచి మనం చరిత్ర రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాము. అన్ని వర్గాలతో ఇసుక, మద్యం, ల్యాండ్, శాండ్, మైన్ మొత్తం ఏది విడిచిపెట్టలేదు. డే లైట్ రాబరీ అది ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. మొదట్లో తెలియలేదు. స్టెప్ బై స్టెప్ ఒక వర్గం మీద దాడి చేసుకుంటూ వచ్చి చివరికి ఈ భూముల మీద వచ్చేసింది. భూములు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది ఉరితాడు, మన ఆరో ప్రాణం, మన ఆత్మ అని చెప్పేసి ఆత్మైన ప్రాణప్రదంగా చూసుకుంటారు. భూమిని అడుగు నేల ఉన్నా, 100 అడుగులు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా భూమిని ప్రాణంగా చూసుకుంటారు. వాళ్ళ 5వ తరానికి ముప్పు వచ్చేసింది. వాళ్ళ ఉనికికి భంగం కలిగే పరిస్థితి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? జనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధమన్నాడు, ఆ సిద్ధమే నేను ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. ఇది తథ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒకటా రెండా? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు, 2 చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు. తన సొంత చెల్లెళ్ళు, తన బాబాయ్ కూతురు ప్రజలకి పోసగుచ్చినట్టు చెప్తున్నారు ఏం జరిగిందో. షర్మిల గారి మీద వాళ్ళు చేస్తున్న దాడి ఎన్నాళ్ళు ప్రతిపక్ష నాయకుల కుటుంబాలని అత్యంత జుగుప్సారంగా మాట్లాడిన వీళ్ళు ఇవాళ సొంత చెల్లెళ్ళ మీద కూడా అసలు ఇక అంత దిగజారి మాట్లాడడాన్ని సభ్య సమాజమే కాదు, సమాజంలో ఇలా మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళు అసహించుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు వాళ్ళు రోజుకి ఈ నెల రోజుల్లో గ్రాఫ్ అంతకుముందు 1%, 2% తగ్గుతూ వచ్చింది. ఇవాళ 5% తగ్గుకుంటూ జీరోలోకి వచ్చేసాడు అతను. కేవలం అతని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు దొంగలు ఉంటారు. ఆ దొంగలు బందిపోటు దొంగలు ఉంటారు. వాళ్ళు దొంగతనాలు చేసినప్పుడు వాళ్ళు కొట్టుకొచ్చిన బంగారం అమ్మే వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. మళ్ళీ వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు మిగులుతారు. ఇప్పుడు అతని వెనకాల ఉన్న వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళే. అతను మంచివాడు, అతను రావాలనుకున్న ప్రతి ఓడు కూడా దొంగోడు కింద లెక్కన. ఎందుకంటే ఈ సమాజం అండి, ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పరువు ప్రతిష్టలు 3 రాజధానులు చెప్పి మొదటి ఆలోచన చేసి మన పరువు తీసేగా పక్కన నవ్వుకుంటున్నారు. ఎవడన్నా వింటే సిగ్గులేదట్రా మీకు అటువంటి వాడు ఓటేశారని ఇలాంటి మాటలు మాట్లాడారు అందరం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా చేయాల్సింది ఒకటే, 2 రోజుల్లో ఎలక్షన్, మన చేతిలో పాశుపతాస్త్రం ఉంది. ఇక ఆ అస్త్రాన్ని ప్రయోగించాల్సిందే. ఓపిక ఒక హద్దు ఉంటుంది. సహించారు, భరించారు, ఓపికగా విన్నారు, చెప్పింది విన్నారు. ఇంకా ఏదైనా మారతాడేమో అని చూశారు. మారినప్పుడు ఏం చేస్తారు? ఇంటికి పంపించడమే. అసలు ఆచూకీ ఆడమని లేకుండా చేయాలి ఆ పార్టీని, ఆ వ్యక్తుల్ని. ఎందుకంటే రాజకీయ ముఖ చిత్రమే కనపడకూడదు. అలా చేయాలంటే ఏకైక మార్గం ఏంటంటే ఓటు ద్వారానే మాత్రం ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళని మనం ఓటు ద్వారా మాత్రమే పంపించగలం. ఎలాంటి ప్రలోభాలు పెట్టినా, ఏమి చేసినా వాళ్ళని ఇంటికి పంపించడం అనేటువంటిది ఏకైక ధ్యేయం, లక్ష్యంగా పెట్టుకోవాలి. సంకల్పం తీసుకోవాలి. అది సత్సంకల్పం అయినప్పుడు మీ సంకల్పం నెరవేరుద్ది. కాబట్టి రేపు వచ్చి 13వ తారీఖుని ఎన్నికల రోజు ఉదయమే మొదటి ఓటు వేయడానికి ఆతృతపడాలి అందరూ. 100% ఓటింగ్ అయ్యాలా. ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో బయట ఉన్నవాళ్ళు, రాష్ట్రం వెలుపల ఉన్నవాళ్ళు, రాష్ట్రం లోపల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో ఓటు మిస్ అవ్వకుండా వచ్చి ఓటు వేయాల్సిందే. ఖచ్చితంగా ఓటేయాలి. ఓటేసి అతను ఇంటికి పంపించాలి. ఎలాంటి అల్లర్లు జరిగినా అతను అరాచకం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దుర్మార్గం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తాడు, ఆటంకాలు కల్పిస్తారు, అడ్డంకులు కల్పిస్తారు, ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, ట్రాఫిక్ అంత విపరీతంగా పెరిగిపోతుంది. అసలు ఇంకా 3 రోజులు ఉంది ఎలక్షన్, అయినా సరే విపరీతమైన ట్రాఫిక్ ఉంది, రద్దీ, వాహనాలు రద్దీ, అన్ని దారులు ఆంధ్ర వైపు నడుస్తూ ఉన్నాయి. ఇది ఏం జరిగినా అతని మద్దతుదారులు కూడా ఉంటారు. అయినా సరే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నీకు ఇవాళ నీ ఈగో, నీ అహం సలార్చుకోవడానికి, నువ్వు చెప్పిన మాట నువ్వు అభిమానించిన వాడికి చెప్పాలనేటువంటి నీ ఈగో నీ భవిష్యత్ తరానికి పాడు చేస్తుంది. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ఆలోచించాలి. తర్వాత రాజకీయాలు, కులము, మతము, ప్రాంతం ఉంటే కదా ఇవన్నీ ఆలోచించడానికి. రేపొద్దు నీ ఇల్లు ఉండదు, నీ పొలం ఉండదు, నువ్వే ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు లెవెల్ ఫీల్డింగ్ అంతా కూడా బ్యాటిల్, యుద్ధం జరిగిందంటే ధర్మయుద్ధం చేయాలి. ఖచ్చితంగా ధర్మయుద్ధమే చేయాలి. ఫెయిర్ గేమ్ ఆడితే కనుక జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఉండదు. రేపు ఎలక్షన్ అయిన తర్వాత అతను ఉంటాడనుకుంటున్నారా? వాళ్ళు నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆయన అభిమానించే వాళ్ళు అతను ఈ దేశంలో ఉండే పరిస్థితి కనపట్ల. ఎందుకంటే అతను ఇటువంటి వ్యక్తులు ఓడిపోతే అసలు వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే అధికార దురహంకారం, మతం, పెత్తనానికి అలవాటు పడిపోయి డబ్బు దొంగతనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఊరికే కూర్చోలేరు. పైగా అతని మీద ఆల్రెడీ ఉన్న కేసులు కాకుండా ఇప్పుడు బాబాయ్ మర్డర్ కేసు కూడా అతని దగ్గర కంటే వచ్చి ఆగింది. రేపు మాపు అతని మీద కూడా విచారణ జరగచ్చు.
అది కాకుండా ఈ 5 సంవత్సరాలు చేసిన దుర్మార్గాలకి దాదాపు రెండు 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 జన్మలకు సరిపడగా శిక్ష పడుతుంది అతను. 2 జన్మలు జైల్లోనే గడపాలి అతను. పుట్టి మళ్ళీ ఆ జన్మంతా జైల్లో ఉండాలి, మళ్ళా చచ్చి మళ్ళీ మళ్ళా పుట్టి మళ్ళా ఆ జన్మంతా జైల్లో ఉండాలి. అంత ఘోరమైన భయంకరమైన దారుణమైన నేరాలు చేశారు, ప్రజలను పీడించుతున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు రాజకీయ ముఖ్యత్వం మీద ఉండకూడదంటే మన విజ్ఞత, మన పరువు ప్రతిష్టలు మనం కాపాడుకుంటూ మన చేతిలో ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటంటే కులం, మతం, ప్రాంతం, మావాడు, మా చుట్టం, మా బావ, ఇలాంటివన్నీ పక్కన పెట్టి వాళ్ళ సొంత చెల్లెళ్ళు, తల్లిగారు కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, వీళ్ళు బాధ తట్టుకోలేక సొంత చెల్లెళ్ళు చెప్తున్నారు ఎలాంటి వాడో అది గమనించుకుని ఓటేసుకోవాలి. అంతే, సింపుల్. దీనికి ఎవరికి కూడా ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఇది చెప్తాం ఎవరన్నా ఇది బాబు పరిస్థితి చూసుకోండి ఇంకా